తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాన్ని సీఎం కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు. దీనిపై మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో విస్తృతంగా చర్చిస్తున్నారు. మేనిఫెస్టో రూపకల్పన నుంచి పార్టీ ప్రచారం వరకు కసరత్తులు చేస్తున్నారు. అలాగే అసంతృప్తులపైన కూడా దృష్టి సారిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్. సుజాత, అన్ని వేళలా అన్ని సమయం మనదే కాదు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక డైలమాలో పడిందని అనుకోవచ్చు. ఏ సర్వే చూసినా కూడా కనీసం 40 నుంచి 60 సీట్ల మధ్య వస్తున్న నేపథ్యంలో మరి ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే డిఫెన్స్ లో పడ్డట్టే కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా మరి ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా మరి ఇంత ప్రయత్నాలు చేస్తున్నా, ఇంత అభివృద్ధి చేస్తున్నా కూడా, ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నా, ఇప్పుడు మొదట్లో ఇచ్చిన హామీ డబుల్ బెడ్రూమ్ హామీ ఇచ్చినా కూడా మరి ప్రజలు ఎందుకు బీఆర్ఎస్ వైపు సఖ్యపడలేదు, ఎందుకు బీఆర్ఎస్ వైపు ఆసక్తి చూడడం లేదు అనే ఒక డైలమాలు అయితే మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడైతే పడిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే అన్ని పార్టీల కన్నా ముందే వీరంతా కూడా బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన చేసిన నేపథ్యం. అయితే అభ్యర్థుల ప్రకటన తర్వాత ఆ పార్టీ పరంగా చూసుకున్నట్లయితే దాదాపు అసంతృప్తి అనేది పెద్ద అవుతున్న నేపథ్యం. మరి ఈ అసంతృప్తిని మిగతా పార్టీలు కూడా, ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా క్యాచ్ చేసుకుందాం అనుకున్న నేపథ్యం. అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా దాదాపు అభ్యర్థులు ప్రకటించేస్తున్నాయి. అసంతృప్తి ఎక్కడెక్కడ ఉన్నా కూడా దాదాపు బహిర్గతంగానే వచ్చి చెప్పడం, ఆ అసంతృప్తి నేతలంతా పక్క పార్టీల వైపు చూడడం కొంతమంది, అలాగే మరి అసంతృప్తిల వైపు పార్టీ కూడా దృష్టి పెట్టి కొంతమందికి పార్టీలోనే కొన్ని పదవులు నామినేటెడ్ పదవులుగా ఇచ్చి అలా చూసిన నేపథ్యం. అయితే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దాదాపు ఎన్నికల శంకారావం కూడా పూజించేందుకు ఇటు దాదాపు కేసీఆర్ కూడా సిద్ధమైన నేపథ్యం. అయితే అక్టోబర్ 15వ తేదీన దీనికి దాదాపు ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం కూడా ఆ కేసీఆర్ టూర్ ప్రణాళిక దాదాపు సిద్ధమైంది. అక్టోబర్ 15వ తేదీన ఆయన బీఆర్ఎస్ కార్యాలయంలో అభ్యర్థుల ప్రకటనతో పాటు బీఫామ్ ఇస్తూ దాదాపు అలాగే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తూ ఆ రోజు హుస్నాబాద్ లో ఒక భారీ బహిరంగ సభ దాదాపు గత ఎన్నికల సమయంలో ఎక్కడైతే కొంగర హైదరాబాద్ రంగారెడ్డి శివారు కొంగరలో ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేశారు. ఈసారి ప్రజా అన్నట్టుగా ఇంకా ఆ పేరు అతను ఖరారు చేయలేదు. సో ఆ మేర దాదాపు ఉండేటట్టుగా ఇటు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనలో బిజీగా ఉంటే బీఆర్ఎస్ మాత్రం ఇటు ఎన్నికల శంకారావం పూరించేదానికి దాదాపు సిద్ధమైన చెప్పుకోవచ్చు. అయితే హుస్నాబాద్ లో ఈ సభ ఉంటున్న నేపథ్యంలో మరి ఆ రకంగా అక్కడ సభ విజయవంతం కావాలి, దాదాపు ప్రజలంతా రావాలి, ఎక్కువ జన సమీకరణ చేసే విషయంలో ప్రతిరోజు కూడా ఇటు హరీష్ రావు, కేటీఆర్ ఇప్పటికే నియోజకవర్గాల బాట పట్టారు. సో ఇప్పుడు ఆ ఎన్నికలు ఎలా జరగాలి, ఎలా వాళ్ళ పార్టీ వైపు ఉండాలి, అలా సభ ఎలా విజయవంతం అయ్యాలి దానిపైన ప్రతినిత్యం రివ్యూ చేస్తున్న కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.